హలో క్యూరియస్ పీపుల్, ఎలా ఉన్నారు? క్లియోపాత్ర, ఈజిప్ట్ మహారాణి. ఇప్పటివరకు చరిత్ర ఆమెను వక్రీకరించినట్లుగా ఎవరిని వక్రీకరించి ఉండకపోవచ్చు. క్లియోపాత్ర తన శృంగార కోరికలను తీర్చుకోవడానికి తన రాజ్యంలోని అందమైన యువకులను ఉపయోగించుకునేది. తన అందం తగ్గకుండా ఉండడానికి అందమైన కన్యల రక్తంతో స్నానం చేసేది. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యర్థి రాజులని తన అందంతో ఆకర్షించి లొంగ తీసుకునేది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అపోహలు, ఎన్నో కథలు. వీటిలో నిజమెంత? అసలు క్లియోపాత్ర ఎవరు? తన సొంత సోదరులనే ఎందుకు వివాహం చేసుకుంది? ఇన్ని కథలు ఆమె మీద ఎందుకు పుట్టాయి? చివరికి ఎంత దారుణంగా ఈ ఈజిప్ట్ మహారాణి మరణం సంభవించింది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. బ్యాక్ టు టాపిక్. అసలు క్లియోపాత్ర నేటివ్ ఈజిప్ట్ మహారాణి కాదు. అసలు ఈజిప్ట్ ఫారోలకి క్లియోపాత్రకి ఎటువంటి సంబంధమూ లేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, తన మీద వచ్చిన కథలకి క్లియోపాత్ర ఫారోల వంశానికి చెందిన మహారాణి కాకపోవడానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అది ఎలానో వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. మనం ఈజిప్ట్ పతనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం. 332 బీసీఈలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఈజిప్ట్ని ఆక్రమించుకున్నాడు అని. ఆ తర్వాత అలెగ్జాండర్ మరణంతో అతని జనరల్ అయిన టోలమీ I ఈజిప్ట్కి పాలకుడయ్యాడు. ఇతను ఒక గ్రీక్. ఇలా ఈజిప్ట్లో టోలమీ వంశ పాలన ప్రారంభమైంది. ఈ వంశంలో టోలమీ 12కి పుట్టిన యువరానే ఈ క్లియోపాత్ర. ఇలా టెక్నికల్ గా చూసుకుంటే క్లియోపాత్ర నేటివ్ ఈజిప్ట్ మహారాణి కాదు. కానీ అందరూ తనని నేటివ్ ఈజిప్షియన్ అని ఎందుకు అనుకుంటారు అంటే, తాను ఈజిప్ట్ ఆచారాలను, వే ఆఫ్ డ్రెస్సింగ్ ను పక్కాగా పాటించేది. ఈజిప్ట్ భాషలోనే మాట్లాడేది. అంతేకాదు, తనని తాను గాడెస్ ఐసెస్ తో పోల్చుకునేది. అందుకే ప్రజలు తనని ప్రాపర్ ఈజిప్షియన్ మహారాణి అనుకునేవాళ్ళు. క్లియోపాత్రని బ్యాడ్ గా చిత్రీకరించడంలో ముఖ్య పాత్ర పోషించింది తన వివాహాలు. క్లియోపాత్ర తన ఇద్దరు సోదరులను వివాహం చేసుకుంది. అందుకే అప్పటి చరిత్రకారులు పదవి, అధికారం కోసం సోదరులను వివాహం చేసుకున్న దుర్మార్గురాలిగా చిత్రీకరించారు. కానీ వాస్తవానికి ఫారోలు మాదిరిగానే టోలమీ వంశంలో కూడా తోబుట్టువులను వివాహం చేసుకునే ఆచారం ఉండేది. అసలు చెప్పాలి అంటే క్లియోపాత్ర కూడా ఇలా అన్నా చెల్లెళ్ళకు పుట్టిన సంతానమే. ఆ కాలంలో టోలమీ వంశంలో తోబుట్టువుల మధ్య అయితే పెళ్లిళ్ళైనా జరగాలి, లేదంటే యుద్ధమైనా చేసుకోవాలి అన్నట్లుగా ఉండేది. అందుకే తన తండ్రి టోలమీ 12 మరణం తర్వాత తన పెద్ద సోదరుడు టోలమీ 13 వివాహం చేసుకుంది. టోలమీ 13 తనకన్నా 8 సంవత్సరాలు చిన్నవాడు. అందుకే అధికారాలను అన్ని తన చేతిలోకి తీసుకుంది. ఇది నచ్చకపోవడంతో రాను రాను ఇద్దరు శత్రువులా మారిపోయారు. దీంతో క్లియోపాత్ర సినాయిడంలో తనకంటూ ఒక సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. దీని ద్వారా ఈజిప్ట్ ని పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించింది. ఈ ప్లాన్ లో భాగంగానే రోమన్ పాలకుడు జూలియస్ సీజర్ తో చేతులు కలిపింది. రాజకీయ ప్రయోజనాల కోసం మొదలైన వీరి సంధి తర్వాత శారీరక సంబంధానికి దారితీసింది. ఫలితంగా వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఇలా సీజర్ సహాయంతో తమ్ముడు టోలమీ 13 ఓడించి సింహాసనాన్ని స్వాధీనం చేసుకుని తరువాత రెండవ సోదరుడైన టోలమీ 14 వివాహం చేసుకుంది. ఇలా వంశపారంపర్యంలో భాగంగా తన సోదరులని, పొలిటికల్ ప్లాన్ లో భాగంగా జూలియస్ సీజర్ తో సంబంధం పెట్టుకుంది. కానీ వాస్తవానికి తాను శృంగారంతో రాజులను లొంగ తీసుకునే స్వభావం కాదు. ఇదంతా రోమన్ చరిత్రకారుల సృష్టి. ఎందుకంటే రోమన్ పాలకుడు సీజర్ క్లియోపాత్రతో అక్రమ సంబంధం పెట్టుకుని తమ రాజ్య పరువు తీశాడు అని అప్పటి చరిత్రకారులు భావించి ఆ బంధాన్ని చులకన చేయడం కోసం క్లియోపాత్రని కామానికి బానిసగా అభివర్ణించారు. వాస్తవం ఏమిటంటే క్లియోపాత్ర తన అందం కంటే తెలివితేటలకి ప్రసిద్ధి. తాను డజన్ కంటే ఎక్కువ భాషలను మాట్లాడగలదు. మ్యాథమెటిక్స్, సైన్స్, హిస్టరీ, ఆస్ట్రానమీలో తనకు మంచి నాలెడ్జ్ ఉండేది. సీజర్తో సంబంధం పెట్టుకోవడం తన రాజకీయ ఎత్తుగడలో భాగం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, సీజర్ ఈజిప్ట్తో స్నేహం చేయాలి అంటే ఈజిప్ట్ రాజైన టోలమీ 13తో స్నేహం చేస్తాడు, క్లియోపాత్రతో కాదు. అదే యుద్ధం చేసి ఈజిప్ట్ ని ఆక్రమించుకుంటే దాన్ని తన రాజ్యంలో కలుపుకుంటాడు, కానీ క్లియోపాత్రకి ఇవ్వడు కదా. సరే, సీజర్ ఈజిప్ట్ జోలికి రాకపోతే అప్పటికే తనని దూరం పెడుతున్న టోలమీ 13 ఈజిప్ట్ కి పూర్తి స్థాయి పాలకుడు అవుతాడు. ఇందులో ఏది జరిగినా తనకి ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. అందుకే తెలివిగా సీజర్ తో శారీరక సంబంధం పెట్టుకుని సీజర్ ని తన వైపు తిప్పుకుంది. సీజర్ మరణం తర్వాత అటు రోమ్ లో ఉన్న నెగిటివిటీని మరియు ఈజిప్ట్ లో ఉన్న క్షీణ పరిస్థితుల వల్ల రోమన్ జనరల్ అయిన మార్క్ ఆంటోనీతో పొలిటికల్ అలయన్స్ చేసుకుంది. ఒక రకంగా అది ఫిజికల్ గా కూడా. సీజర్ ప్రియురాలు ఈజిప్ట్ మహారాణితో శారీరక సంబంధం అంటే ఎవరు కాదు అనుకుంటారు. సో మార్క్ ఆంటోనీ కూడా దీనికి అతీతుడు కాదు కదా. సో వీరిద్దరి మధ్య శారీరక సంబంధం బలపడింది.
దీంతో రోమ్‌తో ఉన్న ముప్పు తప్పడంతో పాటు ఇతర రాజ్యాలు ఈజిప్ట్ మీద దండెత్తడానికి ఆలోచించేవి. ఇలా ఎటువంటి యుద్ధం చేయకుండా, ఎటువంటి సైన్యాన్ని పోషించకుండా తన తెలివితేటలతో రోమ్ పాలకుల్ని తన ఈజిప్ట్ రాజ్యానికి రక్షకులుగా చేసుకుంది. ఇందుకోసమే క్లియోపాత్ర వారితో సంబంధం పెట్టుకుంది గాని శృంగార కోరికల కోసం కాదు. ఇలా రోమ్ పాలకులు క్లియోపాత్రకి లొంగిపోవడం నచ్చని రోమన్ చరిత్రకారులు ఆమెను ఒక కామ పిశాచిగా అభివర్ణించారు. అసలు వాస్తవానికి మగవారిని తన అందంతో లొంగదీసుకోవడానికి క్లియోపాత్ర చరిత్ర చెప్తున్నంత అందగత్తి కాదు. ఒకసారి ఆమెకు చెందిన ఈ నాణేలు, శిల్పాలు చూడండి. పెద్ద ముక్కుతో పురుషుడిలాంటి దేహంతో ఉండేది. కానీ తాను సౌందర్యానికి సంబంధించిన అనేక రంగులు అంటే మేకప్ లాంటివి వాడేది. అందుకే తాను అందగత్తె అని జనం నమ్మేవారు. ఇలా అబ్నార్మల్ మేకప్ వల్ల అప్పటి ప్రజలు క్లియోపాత్ర అందం కోసం కన్యల రక్తంతో స్నానం చేసేది అని నమ్మేవారు. అంతేకాదు తాను నేటివ్ ఈజిప్షియన్ కాకపోవడం వల్ల తన రంగు, రూపం ఈజిప్షియన్స్ లాగా ఉండేది కాదు. దీనిని అప్పటి క్లియోపాత్ర వ్యతిరేక వర్గం బాగా ప్రమోట్ చేసి క్లియోపాత్ర మీద రాజ్యంలో వ్యతిరేకత వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. అంతేకాని తాను కన్యల రక్తంతో స్నానం చేసేది అనేది పూర్తిగా అవాస్తవం. కానీ చివరికి ఈజిప్ట్ ని కాపాడుకోవడానికి తాను చేసిన ప్రయత్నమే ఇటు ఆంటోనీకి, అటు ఈజిప్ట్ కి నష్టాన్ని తీసుకొచ్చింది. రోమ్లో ఆంటోనీ ప్రత్యర్థి ఆక్టోవియన్ శృంగారం కోసం మగవారిని లొంగదీసుకునే ఒక క్యారెక్టర్లెస్ ఆడదానికి ఆంటోనీ బానిస అయ్యాడని రోమ్లో ఒక విప్లవాన్ని లేవనెత్తాడు. అప్పుడు లేవనెత్తిన క్లియోపాత్ర మీద ఉన్న ఈ పుకార్లే ఎప్పటికీ మన ప్రజలు నమ్ముతున్నారు. దీంతో 32 BCEలో క్లియోపాత్ర మీద రోమన్ సైనికులు యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో ఆంటోనీ మరియు క్లియోపాత్ర దారుణంగా ఓడిపోయారు. దీంతో 30 BCలో ఆంటోనీ, క్లియోపాత్ర రోమ్ని వదిలి ఈజిప్ట్ పారిపోయారు. ఆక్టోవియన్ సైన్యాలు వీరిని వెంబడించడంతో ఆంటోనీ తన కత్తితో తానే పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ క్లియోపాత్ర మరణం మీద క్లారిటీ లేదు. కొందరు చరిత్రకారులు తాను ప్రాణాంతకమైన ఈజిప్ట్ కోబ్రాతో కాటు వేయించుకుని చనిపోయింది అని, లేదు తాను ఎప్పుడూ తన వెంట్రుకల దువ్వెనలో ప్రాణాంతకమైన విషం దాచుకునేది అని, దాన్ని తాగి చనిపోయింది అని చెప్తారు. ఏది ఏమైనా చరిత్రలోనే ఏ స్త్రీ పాలించినంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలిన సామ్రాజ్ఞి ఇలా అనామకంగా ఆత్మహత్య చేసుకోవడం చాలా విచారకరం. ఒక రక్త బొట్టు రాలకుండా రోమ్ని, ఈజిప్ట్ని పాలించిన రాణి. హిస్టరీ, సైన్స్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీలో జీనియస్. డజన్ల కొద్ది భాషలు మాట్లాడగలిగే సామర్థ్యం, ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా తనకి అనుకూలంగా మార్చుకోగలిగే తెలివితేటలు. ఇన్ని గొప్ప లక్షణాలను వదిలేసి రాజకీయ లబ్ధి కోసం కముపిచాచి రక్తంతో స్నానం చేసే క్రూరురాలు అని పుట్టించిన పుకార్లే ఈ చరిత్ర ప్రచారం చేయడం చాలా దారుణమైన విషయం. ఇది క్లియోపాత్రాని చరిత్ర చూపించని రెండవ కోణం. ఈ క్లియోపాత్ర స్టోరీ మీకు ఎలా ఉందో కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టాపిక్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.